హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో గంగవల్లి కూర ఆకుపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పప్పు కోసం అయితే ముందుగా నేను కందిపప్పును అయితే నీట్గా కడుక్కొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నాను. పప్పు నానిన తర్వాత కుక్కర్లో వేసి కొంచెం పసుపు, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసి కొన్ని వాటర్ వేసి కొంచెం పలుచగా చేయాలి. తర్వాత గంగవల్లి కూర ఆకును సన్నగా కట్ చేసుకొని పప్పులో వేసుకోవాలి. కారం కోసం అయితే నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి తినని వారు పొడి కారం కూడా వేసుకోవచ్చు. నేను రుచికి సరిపడా 7-8 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. 4 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నా. తర్వాత కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపి పప్పు మరగడానికి పెడుతున్నాను. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని పప్పును కొంచెం చిక్కగా మరిగించుకుంటే ఆకు కూడా మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత పక్కనే స్టవ్ పైన ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిని బరకగా దంచుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి పోపులో. ఈ వెల్లుల్లిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని తాలింపునైతే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పప్పును కూడా ఈ తాలింపులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. వెల్లుల్లితోనే మంచి ఫ్లేవర్ ఉంటుంది పప్పు. ఆకుకూరలు తినడానికి ఇష్టపడిన వారికి ఇలా పప్పులో వేసి చేసి పెట్టడం వల్ల ఇష్టంగా తింటారు.